ఎవరికన్నా వెళ్ళి భరత్ భూషణ్ అని చెప్తే ఆడు క్యాస్ట్ ఎతుకుతున్నాడు ముందు. ఇడు రెడ్డా కమ్మ కాప వెలమా అని. అబ్సల్యూట్లీ నేను 50-60 ఏళ్ల బట్టి చూస్తున్నా, కులం పోకుండా ఈ ఆర్థిక వ్యవస్థలు రావు. నేను అహ్మదాబాద్ లో పనిచేసా 78లో. వాడు అంటాడు సూచేబాయ్ సు భరత్ భూషణ్ బాయ్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ రెడ్డి కామలాగా ఆడికి ఒక షాగాని పటేల్ గాని పెట్టుకోవాలి. నేను అన్నాను మాకు కూర్చుని అయిపోతా, మాకు లేదా నాన్న చెప్పుకోలేక కులం అడుగుతున్నాడు. రెండోది 6 నుంచి 10 వరకు ఇదొక ప్రయత్నమే. మనిషిలో మార్పు రానంత వరకు నువ్వేం చేయలేవు. ఇంతమంది చదువుకున్న జడ్జెస్ ఉన్నారు, ఇంతమంది చదువుకున్న ఇంజనీర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. మరి కులం ఎందుకు ఆశిస్తున్నారు? మా చంద్రకుమార్ గారు నాకు ఐ థింక్ మోర్ దాన్ అబౌట్ 15 years పుల్లారెడ్డి కాంప్లెక్స్ లో ఒక మీటింగ్ లో కలిసారు. అప్పటి నుంచి అంటే ఏంటి, ఆయన ఈవెన్ దో ఈజ్ ఎ జడ్జి, అప్పుడు హైకోర్టు జడ్జి అయినా కానీ ఒక దీనికి అటెండ్ కావాలి, ఇటువంటి సభలకి మనం సమాయత్తం చేయాలని రావటం. ఇట్లాంటి వాళ్ళు మనకు మరీ తక్కువగా కనపడుతున్నారు ఈ రోజుల్లో. పాపం స్వామి గారు చనిపోయిన తర్వాత ఇక మాకు ఉన్న దిక్కు ఈయనే పెద్ద ఆయన. అట్లానే జిలకర శ్రీనివాస్ 2003లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వెళ్ళాడు. నెట్ ఉందో లేదు నీకు? 2003 8 వెళ్తే ఈయన క్యాస్ట్ బేస్ మీద ఈయనకి ఇవ్వాల. ఇవన్నీ పోవాలి సార్, ఇవన్నీ పోవాలి. మేము అందరూ చెప్పుకోని లాభం లేదు. ఈ రోజున ప్రతిదీ ఇదే చూస్తున్నాం. నిన్నే నా దగ్గరికి ఎవరో వచ్చి చెప్పుకుంటున్నారు, వాడు డబ్బులు కూడా తీసుకుంటాడంట, కానీ నీ కులం ఏంటని అంటాడు. అంటేంటి, రెడ్డి కులం అయితే ఎక్కించుకుంటాడు, ఒప్పుకుంటాడు. అదే ఎస్సీ వాడు మాలా మాదిగా లేకపోతే బీసీ వాడు అయితే నీకు ఇవ్వడు. కాబట్టి ఇదొక ప్రయత్నం, మనం మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. వీళ్ళని అభినందించాలి. ఎవళ్ళు చేయని వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా ఒక 4-5 ఏళ్ల క్రితం గద్దరన్నతో పాటు, గద్దరన్న, మహేష్ అన్న వీళ్ళందరితో పాటు మేము చాలా మీటింగ్లు పెట్టాం. ఆ గద్దరు అప్పుడు ఆ ఫ్లాగ్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ ఇది పట్టుకొని అశోక హోటల్లో ఎన్నో మీటింగ్లు మేము పెట్టినాయి. అంటే అప్పుడు ఇప్పుడు ఇన్నేళ్ళు పట్టిందని అంటే వీళ్ళు చేస్తుంది. ఇట్ విల్ టేక్ టైం, బట్ వన్ డే ఇట్ విల్ గివ్ ది ఫ్రూట్స్. ఇప్పుడు మా జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక రోజున ఒక జడ్జి రామకృష్ణ అని చిత్తూరు ఆయన ఉండేవాడు. అతను కడపలో పనిచేస్తున్నప్పుడు ఆయనకేదో ట్రబుల్ అయితే అప్పుడు ఇంకొక జడ్జి ఇక్కడ నుంచి చాలా ట్రబుల్ పెట్టాడు. ఏడితే సారు నేనే బయటకు వచ్చి, సరే రేపు మీ మీటింగ్కి వెళ్దాం పదా అని అంటే, హైకోర్టు ఇచ్చింది ఆర్డరు, ఎనీథింగ్ స్పీకింగ్ అగైన్స్ట్ ది హైకోర్ట్ ఈజ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే హైకోర్టు వచ్చింది. నేనేమో వెళ్ళి నేను అడిగితే సార్ వాళ్ళకి నైట్ వచ్చిందంట. ఇట్లాగా ఇది కరెక్ట్ కాదు సార్, ఎంతమందిలో చెప్తాం తప్పు, మరి కరెక్టో తెలియదు అంటే మీ చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పాలి. కాబట్టి నేను అక్కడికి వెళ్తే వెళ్ళి ఆ గుంటూరు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఒక అర్ధగంట కూర్చోబెట్టి, సార్ ఇప్పుడు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మనకి ఈ వ్యవస్థ మనల్ని ఏదన్నా చేంజ్ తీసుకురావాలని అంటే సహించదు. మా ఫాదర్ విజయవాడలో స్కూల్ పెట్టాడు వే బ్యాక్ 1965. అరే కాల్ చేశారండి, స్కూల్ని కాల్ చేశారు. అంటే వీడికి మంచి పాపులర్ అయిపోతున్నాడు, వీడి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు అని 2 సార్లు కాల్చారు. లక్కీగా పిల్లలు ఎవరు చచ్చిపోలా. అంటే ఎంత ఘోరంగా ఉంటుంది ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనిలోనే
ఇదంతా అన్ని చదువుకుంటే ఏదో పెద్ద ప్యూరిఫైడ్ అవుతాడని అనుకోవటం భ్రమ. కానీ ఇది ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నేను అప్రిషియేట్ చేస్తాను వీళ్ళిద్దరిని, అశోక్, నేను, అంజన్. ఇదిగో మేమందరం చేయలేకపోయాం, మేము వేరే వేరే యాంగిల్లో తిరుగుతున్నాం, నువ్వు దీని మీద కూర్చొని చేస్తున్నావు. చెయ్యండి, మీరు పైకి వస్తారు. ఇదిగో మీతో పాటు మేము ఉంటాం. ఎందుకంటే ఎవరో ఒకటి చేయకపోతే ఉద్యమం రాదు. మీరు మీ పిల్లలకి చెప్పండి. మీరు చూడండి, ముందు జ్యోతిబా పూలే సినిమా వచ్చింది, 1-4 సార్లు చూడండి. 10th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది, అది ఐఏఎస్కి ఎంత కష్టపడతాడో అనేది చెప్పుద్ది. నేను 1994లో అశోక హోటల్లో బాంబ్స్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. పెడితే నన్ను అన్నాడు, అన్న మాకు ఎవ్వడు పెద్దవాడు లేదు, నువ్వే కొద్దిగా వచ్చి అంటే నేను అన్నా, అరే నాకు చాలా బిజీ, ఒక అర్ధగంటకు వస్తానన్న. అర్ధగంటకి వెళ్ళినోడిని మా అసిస్టెంట్ చెప్తున్నాడు, టైం అయిపోయింది సార్, టైం అయిపోయింది, వెళ్ళిపోండి. అసలు ఆ ఉన్నవాడు చెప్తుంటే జ్యోతిబా పూలే గురించి, సావిత్రిబాబు పూలే గురించి చెప్తుంటే నాకు అనిపించింది ఇంత గొప్పళ్ళ అని. 94 తర్వాత ఏ మీటింగ్లోనైనా కానీ నేను ఒక 15,000 మీటింగ్లు బౌద్ధ స్టేట్స్లో అటెండ్ అయి ఉంటాను. సావిత్రిబాబు పూలే కానీ ఈయన జ్యోతిబా పూలే గురించి తీసుకురాకుండా ఉండే పనే లేదు. ఎట్లాగో అంబేద్కర్ గురించి మాట్లాడతాం. ఇన్ అడిషన్ టు ఇట్, వాట్ ఈస్ దేర్ కాంట్రిబ్యూషన్ అని చెప్తాను. మనమందరం కూడా ఈ రోజున రావటానికి కారణం వారే ముఖ్యం. జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, వారి గ్రేట్నెస్. ఫాతిమా పేరు కూడా చెప్పరు, భాయ్ రషీద్ భాయ్, ఫాతిమా గురించి చెప్తున్నా, అది కూడా తెలుసుకోను. ఫాతిమా షేక్. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈయనున్నాడు, ఇప్పుడు మాకు 30 ఏళ్ల మట్టి తెలుసు, మేమే కనబడుతున్నాం. ఈ బలం పెరగాలి, ఈ బలగం పెరగాలి. ఈ బలగం పెరిగితే మీరు ఈ సార్ కోరుకున్నట్టు వస్తుంది. ఈ సార్ చాలా థియరీ చెప్పాడు. థియరీ ఈజ్ నాట్ ప్రాక్టికబల్లీ నాట్ ఫాలోడ్ టుడే. ఆ థియరీని ప్రాక్టీస్ చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. పెద్దలు ఉన్నారు, చంద్రకుమార్ గారు, జల్కర్ శ్రీనివాస్ గారు. నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ నేను అభినందిస్తున్నా, లేడీస్ని మరీ అభినందిస్తున్నా.